awareness in predicting the prawn aquaculture and fish aquaculture. Generally, we came up with a new product. జనరల్గా ఒక ఫిష్ కానీ ఒక ప్రాన్ కానీ ఎప్పుడు చచ్చిపోద్దంటే జనరల్గా ఏమైనా స్మాల్ మేజర్ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే వాటర్లో జరిగినప్పుడు కానీ జరుగుతుంది. మేమేం చేస్తామంటే గ్రాడ్యువల్గా ఒక 6 hours కానీ 10 hours కానీ ఒక వాటర్ పారామీటర్స్ యాజ్ వెల్ ఎయిర్ పారామీటర్స్ మానిటర్ చేయడం ద్వారా దాన్ని యూజర్కి వెబ్ అప్లికేషన్ కూడా సెండ్ చేయడం ద్వారా యాజ్ వెల్ ఇంటిగ్రేటింగ్ ML అనమాట. సో బై ఇంటిగ్రేటింగ్ ఆల్ దీస్ డెవలప్ ఏ సిస్టమ్. ఫస్ట్ ఏం జరుగుతుందంటే సెన్సార్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం అనమాట. వాటర్లో వచ్చేసరికి టర్బిడిటీ సెన్సర్, pH సెన్సర్, వాటర్ లెవెల్ సెన్సర్, ఇలా వాటర్లో ఈ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఇంటిగ్రేట్ చేసి ప్రతి 6 hours ఒకసారి దీనికి డేటా ఫెచ్ చేసి అలాగే ఏ సెన్సర్స్ MQ135, MQ7 ఈ విధంగా గ్యాస్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేసుకోవడం ద్వారా జనరల్గా ఒక ప్రాన్ కానీ ఫిష్ కానీ ఎందువల్ల చనిపోతుందంటే స్మాల్ చేంజెస్ అనే ఫార్మర్ తెలుసుకోలేదు. మీరు అడగచ్చు ఆ వాటర్ తీసుకెళ్ళి మన హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కదా చెక్ చేయొచ్చు కదా. బట్ ఈ ప్రాసెస్ జరిగేలోపు ప్రాన్స్ అనేవి mortality జరిగింది అనమాట. మనం ఏంటంటే ఒక షార్టెస్ట్ టైంలో మనం ప్రిడిక్ట్ చేయగలిగితే కనుక మనం ఎంతో కొంత mortality తగ్గించిన వాళ్ళు అవుతాం. సో ఆ ఐడియాతో మేము వచ్చింది ఏంటంటే ఈ విధంగా ప్రొడక్ట్ చేస్తాం అనమాట. సెకండ్ పేజ్ ఏంటంటే మన వెబ్ దీన్ని మొత్తం డేటా మొత్తం షో చేస్తాం అన్నమాట. సో ఒక యూజర్ అనేవాడు ఏ ప్లేస్లో ఉండైనా సరే తన ఫామ్లో రీడింగ్స్ ఎలా ఉన్నాయి, అట్మాస్ఫియర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏ రీడింగ్ ఎక్కువ అవుతుంది, ఏ రీడింగ్ తక్కువ అవుతుంది అనేది ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. థ్యాంక్ యూ. Why we are going for such modules etc. So due to the rapid improvement of the technology and etc. We need to use such type of modules in order to make our work efficient and manually ACs etc. then why what is use of this? కాల్ అవుతున్నప్పుడు మన వెనకాల ఇంకో డ్రైవర్ వస్తారు. వాళ్ళకి మనం మన లోపల ఉన్న సిచ్యువేషన్ కానీ లేదంటే మనం వెనకాల వాళ్ళతో కమ్యూనికేషన్ జరగడానికి ఇప్పుడు మనకి ఉన్న డివైజెస్ ఏం లేవు. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్తాం, కార్ అనేది ఫాస్ట్గా వెళ్తాం, బ్రేక్ వేసింది అనుకోండి, వెనకాల వాళ్ళకి ఇండికేషన్ ఏంటి, జస్ట్ రెడ్ లైట్స్ వెలిగింది అంతే కదా. ఇప్పుడు మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే మనం వెనకాల ఒక డిస్ప్లే పెడతాం. మనం వెనకాల వచ్చే డ్రైవర్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ డిస్ప్లే అనేది యూజ్ అయ్యింది. దాన్ని డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అని అంటాం. దీంట్లో ఏం జరిగిందంటే ఒక వాయిస్ కమాండ్ ద్వారా వచ్చేదాన్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి వెనకాల డిస్ప్లే చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎమోజీస్. ఇప్పుడు మనం ఎప్పుడు చదివేదానికి వినేదానికన్నా చూసేదాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం కదా. సో అందుకని మనం ఎమోజీస్ అనేది వాడుతున్నాం. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు డ్రైవర్ సడన్ గా లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఇండికేటర్ వేస్తాం. ఇండికేటర్ వేస్తే ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? చాలా తక్కువ మంది ఫాలో అవుతాం, అంటే విజిబిలిటీ అంత ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఒక ఎమోజీ డిస్ప్లే అవుతుంది అనుకోండి, ఫలానా పర్సన్ ఎదురున్న పర్సన్ లెఫ్ట్కి వెళ్తున్నాడు, యూ షుడ్ బి కాన్షియస్ అని, దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ కదా. ఆ ఐడియాతోనే వచ్చింది. ప్లస్ దీంట్లో ఫేస్ మిషన్ లెర్నింగ్ వాడి ఫేస్ రికగ్నిషన్ కూడా పార్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఎదురున్న డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేయట్లేదు, తన ఫేస్ లో డ్రౌజినెస్ అనేది ఉంది అనుకోండి, వెనకాల వాళ్ళకి కాషన్ వస్తుంది. లైక్ ఎలా అంటే ద అబోవ్ పర్సన్, ద హెడ్ పర్సన్ మేబీ డ్రంక్ ఆర్ హీ మేబీ స్లీపీ అని. దానివల్ల మనం ఏం చేస్తాం, మనం వెళ్ళి ఒకవేళ వెనకాల ఉన్న పర్సన్ కనుక హెల్పింగ్ నేచర్ ఉంటే కనుక వెళ్ళి దానికి బాగుంది, సరిగ్గా కాలు తాగట్లేదు, కొంచెం పక్క ఆపు అని చెప్పుకోవచ్చు. అలా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది యూజ్ అయింది. థ్యాంక్ యూ. They told some of them facing problems. They have taken only one problem. They are working on that. Whether it may be success or not, that doesn't matter. But you need to choose the problem like that. Okay, that is the reason. IoT solar panel engineering. For this, I am using ESP32 microcontroller. Why? Because it is the only microcontroller under 500 having both Bluetooth and Wi-Fi modules.
నార్మల్లీ ప్రజెంట్ మనకున్న సోలార్ ప్యానల్ క్లీనింగ్ మెథడ్స్లో ఒకటి వాటర్ క్లీనింగ్. ఏంటంటే పైప్స్ పెట్టి పైప్స్ ద్వారా వాటర్ అనేది ఇంజెక్ట్ చేసి క్లీన్ చేస్తాం. కానీ అది ఎన్నిసార్లు పనిచేయదు. డిజర్ట్ ఏరియాస్లో ఉన్నాం, లేకపోతే బెంగళూరులోనే ఉన్నాం అనుకోండి, వాటర్ అనేది చాలా రేర్గా యూజ్ చేయాలి, అక్కడ లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది, కాబట్టి అక్కడ మనం యూజ్ చేయలేము. రెండో మెథడ్ ఏంటంటే మనం వెళ్ళి బ్రష్తో కరెక్ట్గా క్లీన్ చేయాలి, అది టైం వేస్ట్ అవుతుంది. సో దానికి నేను ఏం చేశానంటే ఐఓటీని అండ్ ఆటోమేషన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఆటోమేషన్ ఎలా అంటే ఇప్పుడు మనం మార్నింగ్ 6కి ఒకసారి ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది, అలాగే 12కి ఒకసారి ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఐఓటీ ఇవ్వడం వల్ల మొబైల్ మానిటరింగ్ ఇచ్చాము. సో మనం దాన్ని రిమోట్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాల్సి అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఈ మెకానిజం నేను ఎలా ఇన్వైట్ చేశానంటే సోలార్ ప్యానెల్స్కి బోత్ ఎడ్జెస్లో ట్రాలీస్ అండ్ బస్సెస్ పెట్టా. సో దానివల్ల ఏమైందంటే 100 సోలార్ ప్యానెల్స్ ఉన్నా సరే